నేను అట్లాగే వెళ్తున్నప్పుడు కేకలు వేసి మరీ ఉరికొచ్చి నన్ను గుర్తుపట్టలేదా అంకుల్, నేను స్వేచ్ఛను అంది. అనేక అభివృద్ధి కూడా తర్వాత 2023లో నేను బీఆర్ఎస్కు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ వచ్చినప్పుడు నా మిత్రుడు అడ్వకేట్ భరత్ ఛాంబర్లో కలిసి టీ న్యూస్ ఆఫీస్ నుండి కబురు వచ్చింది, జాయిన్ అవుతా అని చెప్పింది. టీ న్యూస్లో జాయిన్ అవుతా అని చెప్పిందంట. ఎప్పుడు ఇయర్ 2023లో. ఆ తర్వాత మధ్యలో కూడా కనబడింది. ఇప్పుడు ఇలాంటి పిడుగు లాంటి వార్త. ఇప్పుడే సాధన నరసయ్యతో మాట్లాడి ఉన్నాను, వాళ్ళు హైదరాబాద్ దారిలో ఉన్నారు అంటే చనిపోయినాక. అంతా గందరగోళమైన పరిస్థితి. ఇప్పుడు ఆమెను వారి ఇంటిలో ఆత్మహత్య చేసుకొని గమనించడానికి ఇంకో 18 గంటల ముందు ఈ సంఘటన జరిగింది. ఏం జరిగిందో ఎవరికి తెలియకపోయినా స్వేచ్ఛ కూతురు స్కూల్ నుండి వచ్చి ఎంతకు తలుపు తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి స్వేచ్ఛను అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్కి తరలి